Hi guys, welcome to Greek Chat with Venkatesh. సో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ కొత్త సీజన్లో తమ క్యాంపెయిన్ ఒక విజయంతో స్టార్ట్ చేశారు అండ్ చెపాక్ స్టేడియంలో తమ స్థాన బలాల్ని మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నారు. ఒక కంచుకోట్ లాంటి చెపాక్లో విత్ లాట్ ఆఫ్ సపోర్టర్స్ వన్స్ అగైన్ ఆర్సీబీ మీద ఈజీగా గెలిచారని చెప్పాలి. 8th టైం వరుసగా 8వసారి ఆర్సీబీని చెన్నైలో వాళ్ళు ఓడించారు. లాస్ట్ టైం ఆర్సీబీ ఎప్పుడు గెలిచింది? 2008లో గెలిచింది. అక్కడి నుంచి వరుసగా 8 సార్లు చెన్నై చేతిలో చెబాక్ స్టేడియంలో వాళ్ళకి ఓటమి ఎదురైంది. ఈసారి కూడా దెర్ వాజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. టాస్ గెలిచిన ఫ్యాఫ్ డూప్లెసీ మరి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అది కరెక్టా డెసిషన్ అనిపించింది. పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉందని తీసుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే బౌలింగ్ తీసుకోవాలి కదా, ఎందుకంటే వాళ్ళు ఎంత స్కోర్ కొట్టినా దాన్ని చేంజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ వాస్ గుడ్ ఫర్ బ్యాటింగ్ దట్ పిచ్. మరి ఆ డెసిషన్ని తర్వాత మ్యాచ్ తర్వాత కూడా సమర్థించుకున్నాడు. అక్కడ మనం రికార్డు కనుక చూస్తే చెన్నైలో సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కంటే కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. కానీ ఇది నాట్ ద యూజువల్ చెన్నై పిచ్. ఈ పిచ్ మీద చెన్నై స్లో అండ్ లో పిచ్ కాదు. ఆ పిచ్ మీద గుడ్ ఫర్ బ్యాటింగ్, బాల్ వాజ్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్ అండ్ దెర్ వాజ్ సంథింగ్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్. అంత బౌన్స్ ఉంది అండ్ బాల్ కొద్దిగా జిప్ అవుతూ ఉంది. సో అలాంటి పిచ్ పైన ఫ్రెష్ వికెట్ కాబట్టి, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ కాబట్టి, అది మామూలుగా చెన్నైలో ఉండే లో అండ్ స్లో పిచ్ కాదు. ఆ పిచ్ మీద ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ వాజ్ ది బౌలింగ్ ఆఫ్ ముస్తఫిజుర్ రెహమాన్. ఫిజ్ అంటామే అతన్ని. ఆ ఫిజ్ కోల్పోయినట్టుగా అనిపించాడు ఇటీవల కాలంలో. స్టార్టింగ్లో వాజ్ వెరీ గుడ్. అతను ఇండియా మీద డెబ్యూ చేసినప్పుడు 1 daysలో 5 వికెట్లు తీయడం, ఆ తర్వాత ఐపీఎల్లో కూడా హీ డిడ్ రియల్లీ వెల్ ఫర్ లాట్ ఆఫ్ సీజన్స్. బట్ గత కొద్ది సీజన్లుగా ముస్తఫిజుర్ వాజ్ నాట్ దట్ ఎఫెక్టివ్. అయినా టీమ్స్ ఎందుకు తీసుకుంటాయంటే అతను స్లో పిచెస్ మీద ఆ స్లోయర్ వన్స్ అవి బాగా వేస్తాడు, ఆ రిస్ట్ యూజ్ చేసి అతను కటర్స్ వేస్తాడని చెప్పి తీసుకుంటారు. కానీ సిఎస్కేకి అతను మోస్ట్ సూటబుల్ బౌలర్, ముఖ్యంగా చెన్నై వికెట్కి. ఇక్కడ ఈ పిచ్ మీద హీ వాజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్ యూజ్ చేశాడు. అలాగే తన వేరియేషన్స్, తన కటర్స్ కూడా చక్కగా యూజ్ చేసి అతను వికెట్లు తీశాడు. 4 వికెట్లు తీశాడు, 4 వికెట్స్ తీశాడు. అవి కూడా 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పిక్డ్ అప్ ది వికెట్స్ ఆఫ్ ఫ్యాఫ్ డూప్లెసీ, పటీదార్, కోహ్లీ అండ్ క్యామరన్ గ్రీన్. 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీసి నడ్డి విరిచాడని చెప్పాలి. సో 41 ఫర్ నో లాస్ నుంచి అనుకుంటాను 42 for 3 అయిపోయింది, థ్యాంక్స్ టు ఫిజ్. సో ఆ ఫిజ్ ఇచ్చిన ఆ షాక్ నుంచి వాళ్ళు కోలుకోలేదు. ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ చూసాం మనం. 95 runs పార్ట్నర్షిప్, బ్యాక్ టు ద బాల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అనుజ్ రావత్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే అనుజ్ రావత్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 48 runs విత్ 192 స్ట్రైక్ రేట్, 6 కొట్టాడు, 4 కొట్టాడు. చాలా అగ్రెసివ్గా అటాకింగ్గా కనిపించాడు, మంచి ఇంటెంట్ చూపించాడు. అండ్ హీ వాస్ వెరీ వెల్ సపోర్టెడ్ బై దినేష్ కార్తిక్. మొన్నటిదాకా కామెంట్ చెప్తున్న దినేష్ కార్తిక్ ఏం ఆడతాడులే అనుకుంటే, లాస్ట్ సీజన్ he didn't have a great season, but 38 not out, he scored very well. అనుజ్ రావత్ లాస్ట్ బాల్కి రన్అట్ అయ్యాడు 48కి. వాళ్ళిద్దరి మధ్య 95 runs వాళ్ళకు ఒక మంచి స్కోర్ 173 ఇచ్చింది. కానీ ఇనీషియల్గా అలా కాదు కదా. ఇనీషియల్గా ఫ్యాఫ్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. 8 బౌండరీలు కొట్టాడు, 150 స్ట్రైక్ రేట్తో అతను 35 చేశాడు. విరాట్ కోహ్లీకి స్లోగా స్టార్ట్ అయ్యాడు, అతనికి ఎక్కువ బ్యాటింగ్ కూడా రాలేదు, కొంచెం రస్టీగా ఉంటాడు కదా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు. బట్ అతను కూడా ఇంకా పికప్ చేస్తున్నాడు, ఒక 6 కొట్టాడు. ఇంకా మొమెంటం అందుకుంటున్న టైంలో ముస్తఫిజుర్ బౌలింగ్లో ఒక షార్ట్ బాల్ని పుల్ చేయబోయి అతను డీప్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. బ్యూటిఫుల్ క్యాచ్, అది రిలే క్యాచ్. ఇద్దరు కంబైన్డ్ ఎఫర్ట్ బిట్వీన్ రహానే దాన్ని డైవ్ కొట్టి దాన్ని పట్టుకోవడమే కాకుండా రన్నింగ్ క్యాచ్, దాన్ని లాస్ట్ మినిట్లో బిఫోర్ టచింగ్ ద రోప్ ఈ పాస్ ఇట్ అంటూ Rachin Ravindra, who took a good catch. And Ravindra also took a very good catch offered by Duplessis. ఇన్ ద మిడిల్ రజత్ పటిదార్ నైట్ మేర్ కంటిన్యూ అవుతుంది టెస్ట్ సిరీస్లో. అలాగే ఇక్కడ కూడా అతను డక్అవుట్ అయ్యాడు మళ్ళీ. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్, అది విత్ ద యాంగిల్ లెఫ్ట్ ఆర్మ్ డెలివరీ, దాన్ని టచ్ చేసి కీపర్ ధోని క్యాచ్. ధోని ఎందుకు వదులుతాడు. అలాగే మ్యాక్స్వెల్ ఆడిన షాట్ కూడా చాలా క్యాజువల్ షాట్, అది ఎడ్జ్ కూడా కాదు. ఈ ఓపెన్ ద ఫేస్ ఆఫ్ ద బ్యాట్, స్లైస్ చేసే ప్రయత్నం టువర్డ్స్ థర్డ్ మ్యాన్, అది కూడా ధోని క్యాచ్కి వెళ్ళింది ఆఫ్ చహర్స్ బౌలింగ్. యాక్చువల్లీ చహర్ went for a lot of runs facing the
ఫ్యాఫ్ ఇన్ ది పవర్ ప్లే. సో పవర్ ప్లేలోనే వికెట్స్ కోల్పోయి 42 for 3 అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమాత్రం క్యామరన్ గ్రీన్ లుక్ గుడ్ ఫర్ సమ్ టైమ్, బట్ అతను కూడా వాజ్ క్లీన్ బౌల్డ్. ఎందుకంటే అతను హీ వాజ్ మేకింగ్ టూ మచ్ ఆఫ్ రూమ్ అండ్ ట్రై టు ప్లే ఎవ్రీథింగ్ ఆన్ ద ఆఫ్ సైడ్, అండ్ హీ వాజ్ క్లీన్ బౌల్డ్ బై ముస్తఫిజుర్. అతని కటర్తో అతన్ని అవుట్ చేశారు. సో వికెట్లు పడతా ఉన్నాయి, బట్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిట్వీన్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ అది టీంని వాళ్ళకి 173 runs ఇచ్చింది. ముఖ్యంగా ఐ థింక్ ఇన్ ద 18th over బౌల్డ్ బై తుషార్ దేశ్పాండే 25 runs చేశారు ఇద్దరు కలిసి. అండ్ బట్ తుషార్ దేశ్పాండే కేమ్ బ్యాక్ వెల్ అండ్ లాస్ట్ ఓవర్ చాలా టైట్గా వేశాడు. సో 173 వాజ్ నాట్ ఎనఫ్. అదే మిడ్ ఇన్నింగ్స్లో దినేష్ కార్తిక్ బ్రాడ్కాస్టర్తో మాట్లాడి చెప్పింది ఏంటంటే, పిచ్ చాలా బాగుంది బ్యాటింగ్కి, మా స్కోర్ సరిపోదేమో, షార్ట్ ఆఫ్ సమ్ రన్స్ అని చెప్పాడు. అదే జరిగింది, యాక్చువల్లీ అదే జరిగింది. మిగతా బౌలర్స్ కూడా బాగా వేశారు. అందరూ చెన్నై బౌలర్స్ అందరూ కూడా ది బౌల్డ్ రియలీ వెల్ అని చెప్పాలి. దీపక్ చహర్ కొంత రన్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ స్టిల్ ఆల్ ఆఫ్ దమ్. జడేజా వాజ్ అగైన్ వెరీ వెరీ టైట్. తీక్షణ వాజ్ గుడ్, ఓకే. సో స్పిన్నర్స్ పెద్దగా లేదు, ఆ పిచ్లో స్పిన్నర్స్ పెద్దగా హెల్ప్ లేదు, ఫాస్ట్ బౌలర్స్కే ఎంతో కొంత హెల్ప్ ఉంది. సో ముస్తఫిజుర్ బౌలింగ్ ఎఫర్ట్ వాళ్ళని ఈ మ్యాచ్ గెలిపించి పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకొక 20-30 runs చేస్తుంటే టాప్ 4లో వాళ్ళు చాలా హ్యాపీ. కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆర్సీబీ, ఎందుకంటే ఫర్ ది సింపుల్ రీజన్, లాస్ట్ సీజన్లో 75% ఆఫ్ ది రన్స్ వర్ స్కోర్డ్ బై వాళ్ళు ముగ్గురు, మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసీ. సో ఈసారి టాప్ 4 ఫెయిల్ అయినా, కొత్తగా వచ్చిన గ్రీన్ ఫెయిల్ అయినా సరే, మరి ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన అనుజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ రన్స్ కొట్టడం వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. అండ్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు చేసిన మంచి పని, అనుజ్ రావత్ కెప్ట్ వికెట్స్. మామూలుగా దినేష్ కార్తిక్ వికెట్ కీపింగ్ చేస్తారు కదా, అనుజ్ రావత్కి కీపింగ్ గ్లోవ్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే అతని కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ సీజన్లో నువ్వే కీపింగ్ చేస్తావు అని అతనికి చెప్తే ఏంటంటే, నేను బ్యాటింగ్ బాగా చేసినా కప్ చేయకపోయినా, బికాజ్ ఐఎమ్ ది కీపర్, ఐ విల్ హోల్డ్ మై ప్లేస్ ఇన్ ద టీమ్ అని అతనికి తన ప్లేస్ విషయంలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అది అతని బ్యాటింగ్ని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేస్తుంది. అతని టాలెంట్ ఉంది, కానీ ఎందుకో పెద్దగా క్లిక్ కాలేదు ఇప్పుడు. సో ఎప్పుడైతే వాళ్ళు అతనికి బ్యాటింగ్ గ్లోవ్స్, కీపింగ్ గ్లోవ్స్ అప్ చెప్పారో, ఇక దినేష్ కార్తిక్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ ఎనీ కేస్. అతని ఎబిలిటీతో దినేష్ కార్తిక్ కీపర్గా ఉన్నా, స్పెషలిస్ట్ బ్యాటర్గా ఉన్నా, ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నా ఆడుతూనే ఉంటాడు. సో అనుజ్ రావత్కి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు, దట్ వర్క్ వండర్స్. సో ఆ విషయంలో దే విల్ ఫీల్ హ్యాపీ అని మనం అనుకోవాలి. వెన్ చెన్నై స్టార్టెడ్ బ్యాటింగ్, వాళ్ళు అదే వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా, తగ్గేదేలే, అదే స్టైల్లో వెళ్తారు కదా వాళ్ళు. అలాగే ఫ్రమ్ ball 1 బోత్ రుతురాజ్ ఒక 3 4 కొట్టాడు, 15 runs అయినా హీ లుక్డ్ ఆ పాజిటివ్ ఇంటెంట్ కనిపించింది బ్యాటింగ్లో. అండ్ కొత్త కుర్రాడు రచిన్ రవీంద్ర ఆల్సో అన్ని షాట్స్ ప్రాపర్గా కనెక్ట్ చేసి చెప్పలేం, కానీ అంటే ఇంకా ఇక్కడ చెన్నై వికెట్కి అలవాటు పడుతున్నాడు. బట్ హీ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. 15 balls 37 runs చేశాడు. అండ్ ఆ అగ్రెసివ్ ఇంటెంట్ మనకి బాగా నచ్చింది. సో ఈ ఫార్మాట్కి నేను సూట్ అవుతాను, లాంగర్ ఫార్మాట్కి పనికొచ్చే ప్లేయర్, వన్ డే ప్లేయర్ అని అనుకున్నాం కదా మనం, కానీ ఇక్కడ కూడా నేను పనికొస్తానని చెప్పి అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాడు. సో అతను ఆడిన 37, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అతను అవుట్ అయినా సరే 37 వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరణ్ శర్మ అతను అవుట్ చేశాడు, బట్ కరణ్ శర్మ వాజ్ ఎక్స్పెన్సివ్. మయాంక్ డాగర్ వాజ్ లుకింగ్ గుడ్, 2 overs 6 runs ఇచ్చాడు, హీ లుక్ గుడ్. ఈ పిచ్ మీద కాస్త టర్న్ అతనికే దొరికింది. హీ వాజ్ ది వన్ స్పిన్నర్ హూ కమాండెడ్ సమ్ రెస్పెక్ట్. బట్ వాళ్ళు ఏంటంటే శివం దుబే వచ్చిన తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఏం చేశారంటే, హీ పెప్పర్డ్ విత్ షార్ట్ బాల్స్. ఈ కొత్త రూల్, ఓవర్కి 2 bouncers అనేది శివం దుబే చావుకు వచ్చినట్టుగా ఉంది. శివం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, అతను స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఎందుకంటే ఎవ్రీ బౌలర్, సిరాజ్ కావచ్చు, అల్జరీ జోసెఫ్ కావచ్చు, క్యామరన్ గ్రీన్, ఎవ్రీబడి స్టార్టెడ్ బౌలింగ్ లాట్ ఆఫ్ షార్ట్ బాల్స్ టు. ఎందుకంటే ఇదివరకు ఇట్లా కాదు కదా, ఇదివరకు ఏంటంటే శివం దుబే ఓవర్లో ఒక బౌన్సర్ అయ్యగానే మిగతా టైంలో ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి పెద్ద 6లు కొట్టేవాడు, ముఖ్యంగా స్పిన్నర్స్తో బ్రహ్మాండంగా స్పిన్నర్స్ మీద అటాక్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఓవర్కి 2 షార్ట్ బాల్స్ 2 bouncers వేసే ఒక రూల్ వచ్చింది, కొత్త రూల్, లాట్ ఆఫ్ బౌన్సర్స్ వాళ్ళు బౌల్డ్ ఎట్ హిమ్. బట్ కొంచెం ఓవర్ యూజ్ కూడా అయింది. ముఖ్యంగా అల్జరీ జోసెఫ్ బౌల్డ్స్ టూ మెనీ బౌన్సర్స్. అల్జరీ జోసెఫ్ని ఆడిచ్చారు రీస్టోక్లీ ప్లేస్లో. హీ హ్యాడ్ గుడ్ పేస్, హీ హ్యాస్ దట్ గుడ్ పేస్, 140 150 కూడా టచ్ కాగలరు.
కానీ పేస్ ఒక్కటి సరిపోదు కదా, పేస్ ఒక్కటి సరిపోదు. సో ఈ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. యాక్చువల్లీ టూ మెనీ షార్ట్ బాల్స్, 8 వైడ్స్ ఇచ్చారు ఆర్సీబీ బౌలర్స్. సో చాలా ఓవర్ యూజ్ ఆఫ్ షార్ట్ బాల్గా అనిపించింది. చివరికి వచ్చేసరికి శివం దుబే ఆ షార్ట్ బాల్ కూడా అలవాటు పడ్డాడు. మొదట్లో చాలాసార్లు మిస్ హిట్స్ కనిపించినాయి, కానీ చివరికి వచ్చేసరికి ఆ షార్ట్ బాల్ కూడా అతను ఎఫెక్టివ్గానే ఎదుర్కొన్నాడు. కాన్ఫిడెన్స్ వచ్చింది అతను సెటిల్ అయిన తర్వాత. ఈవెన్ అజింక్య రహానే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, 2 6లు కొట్టాడు. తన ఇటీవల కాలంలో రంజీ ట్రోఫీలో పెద్ద గొప్ప ఫామ్లో లేడు, ఫైనల్లో ఒక 50 చేశాడు. కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎలా ఆడాడో అదే అగ్రెసివ్ ఇంటెంట్తో అతను ఆడడం మనకు కనిపించింది. సో చెన్నై ఈవెన్ డెరెల్ మిచెల్ ఉన్న కాసేపట్లో అతను కూడా చాలా అగ్రెసివ్గా 2 మ్యాసివ్ 6లు అతని బ్యాట్ నుంచి కూడా చూసాము. సో చెన్నైలో అందరూ కూడా 20 దాటారు ఎక్సెప్ట్ దర్ ఓపెనర్. వాళ్ళ కెప్టెన్, కొత్త కెప్టెన్ రుతురాజ్ క్యాప్టెన్సీ కూడా బాగుంది. అతను చేసిన బౌలింగ్ చేంజెస్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. ముస్తఫిజుర్ 2 సార్లు అతనికి ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీసినా సరే మళ్ళీ అతనికి కొంత గ్యాప్ తర్వాత ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి 2 వికెట్లు తీశాడు. సో రుతురాజ్ లెడ్ వెల్. సో ఎలాంటి టెన్షన్ లేకుండా జడేజా చాలా కూల్గా చివరిలో వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ చూపించాడు. సో జడేజా అండ్ శివం దుబే కలిసి ఇంకా 1.5 ఓవర్ మిగిలి ఉండగానే ఆ చేజ్ని కంప్లీట్ చేశారు. ఎలాంటి హికప్స్, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో చెన్నై అగైన్ అసర్టెడ్ దేర్ సుప్రీమసీ ఎట్ హోమ్ and asserted their supremacy against this particular opposition in Chepauk ground. సో వాళ్ళ క్యాంపెయిన్ చాలా బాగా స్టార్ట్ అయింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా, ముఖ్యంగా పేస్ బౌలింగ్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. తుషార్ దేశ్పాండే, దీపక్ చహార్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు విత్ ద న్యూ బాల్ అండ్ ఆల్సో అట్ ది డెత్. వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా దే విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ధోని తప్పుకున్న తర్వాత రుతురాజ్ క్యాప్టెన్సీలో టీం మళ్ళీ ఎట్లా కొంచెం షేక్ అవుతుందేమో అనుకున్నా కానీ వాళ్ళ నిజం కనబడలేదు. అండ్ ఆర్సీబీ కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. దే నో దట్ విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లిసీ బ్యాటెడ్ వెల్. విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత ఆడుతున్నా హీ లుక్డ్ ఇన్, హీ వాజ్ మిడ్లింగ్ ద బాల్ వెల్. అండ్ మ్యాక్స్వెల్ మనకు తెలుసు, మ్యాక్స్వెల్ ఎప్పుడైనా ఫామ్లోకి వస్తాడు. కెమెరన్ గ్రీన్ ఉన్నంతసేపులో కాస్త బాగానే అనిపించాడు. సో వాళ్ళు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ టాప్ ఆర్డర్ నుంచి కూడా రన్స్ వస్తే డౌన్ ద లైన్ కూడా వాళ్ళకి రన్స్ వచ్చే అవకాశం ఉందని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి అనిపించింది. సో యష్ ఠాకూర్ వాజ్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ ఓవర్స్ విత్ ద న్యూ బాల్. తర్వాత అతను కూడా కొన్ని రన్స్. సిరాజ్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే కెమెరన్ గ్రీన్ గాట్ 2 వికెట్స్ అండ్ అతను ఒక మంచి సీమర్గా, 3rd సీమర్గా 4th సీమర్గా బాగా పనికొస్తాడని అనిపించింది. సో దే కెన్ ప్లే విత్ జస్ట్ 4 బౌలర్స్ ప్లస్ మ్యాక్స్వెల్ అండ్ గ్రీన్ అని అది కూడా వాళ్ళకి అనిపిస్తుంది. సో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా సరే ఆర్సీబీ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే చెన్నై గెలిచినా సరే 1-2 చిన్న ఇష్యూస్ అయితే వాళ్ళకు, ముఖ్యంగా శివం దుబే ఈ 2 బౌన్సర్స్ వచ్చిన తర్వాత చెన్నై వికెట్లోనే దెబ్బతి పడే, వాంకడే లాంటి చోట్ల ఎలా ఆడతాడు అతను. సో ఇది కొద్దిగా వాళ్ళకి శివం దుబే ఫ్యూచర్ ఇన్ ది టోర్నమెంట్ విషయంలో కొద్దిగా డౌట్ఫుల్గా కూడా అనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్ అ గుడ్ మ్యాచ్ టు స్టార్ట్ విత్. పెద్ద థ్రిల్లర్ కాకపోయినా వాళ్ళు ది వే ఆర్సీబీ హాస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ లూజింగ్ సో మెనీ వికెట్స్ సో ఎర్లీ, చాలా చిత్తుగా ఓడిపోతారు అనుకున్న టైంలో గుడ్ కమ్బ్యాక్. ముఖ్యంగా వాళ్ళు లోయర్ ఆర్డర్ బాగా ఆడడం అనేది ఆ విషయంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం.